నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాదేశం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో వన్యకుల క్షత్రియ నాయకుల సంబరాలు. జిల్లా నాయకులకు రాష్ట్ర స్థాయి పదవి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని కితాబు. కృష్ణా జిల్లాలో బీసీ నాయకుల సంబరాల్లో పాల్గొన్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి సర్వత్రా అభినందనలు. విజయవాడలో నక్షత్ర కన్వర్షన్ సెంటర్ ప్రారంభం. జ్యోతి ప్రజ్వలన చేసిన హాస్య నటులు బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు. గుంతకల్లులోని పూలగుట్టపల్లి పెద్దతండాలో ఎస్సీబీ అధికారుల దాడులు. 70 లీటర్ల నాటుసారా, 1800 లీటర్ల ఐడి వాష్ స్వాధీనం. గుంటూరు జిల్లా కసుకర్రు గ్రామంలో గంగమ్మకు పూజలు. హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేసిన హోంమంత్రి మేకతోటి సుచరిత. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటనలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వనితకు వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో కుప్పంలో వన్యకుల క్షత్రియ నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. కుప్పం మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మురుగేష్ ఆధ్వర్యంలో కుప్పం రైల్వే గేట్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీజీ, అంబేద్కర్, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు గజమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైకాపా మండల కన్వీనర్ మురుగేష్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాకు, అందులోనూ కుప్పం ప్రాంతానికి చెందిన వారికి రాష్ట్ర స్థాయి పదవి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని, చైర్మన్ పదవి కుప్పంకు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్యకుల క్షత్రియ చైర్మన్ అనిత, మండల కన్వీనర్ మురుగేష్, దళిత నాయకులు కన్నన్, డాక్టర్ సుధీర్, ఏడీఎస్ శరవణ, వన్యకుల క్షత్రియ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను గుర్తించి 56 కార్పొరేషన్లు మరి దాన్ని అధికారంగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏనాడు లేకుండా బీసీలని గుర్తించి మళ్ళీ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ తయారు చేసి మళ్ళీ కార్పొరేషన్లు కూడా చైర్మన్ ఇక్కడ కుప్పంకి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం మరి అన్ని కమ్యూనిటీ ఆదుకోవాలని ఆయన ఇచ్చిన మాట ప్రకారం అందరినీ కూడా గుర్తించి కమ్యూనిటీ పరంగా ఒక చైర్మన్ పదవులు ఇచ్చి వాళ్ళకు బాధ్యత ఇస్తున్నాడు. మేము చాలా వన్యకుల క్షత్రియ తరపున, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా దానికి సంతోషపడుతున్నాము. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ గారు మరలా కుప్పంకి ఏదైనా ఒక మంచి గుర్తింపు ఇవ్వాలన్న విధంగా మమ్మల్ని గుర్తింపు జరిగింది. మరి ఎంపీ రెడ్డిప్పన్న, మళ్ళీ ఇన్ఛార్జ్ భరత్ గారు, మరలా మన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ గారు, అందరూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కలిసి మరలా కుప్పానికి చైర్మన్ ఇయ్యాలా, అది కూడా మా వన్యకుల క్షత్రియ ఎక్కువ కుప్పం నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి కుప్పంలు ఇస్తే బాగుంటుందని మాకు ఇచ్చిన దానికి వాళ్ళకి అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళా ఇది ఒక బాధ్యతగా మేము అనుకుంటున్నాం. మాకేదో చైర్మన్ ఇచ్చేసినారని మళ్ళీ మేము పెద్దగా ఆలోచించకుండా మళ్ళీ ఒక బాధ్యత ఇచ్చినారు కాబట్టి ఆ బాధ్యతకు కట్టుబడి పార్టీకి, కమ్యూనిటీ కూడా ముందుకు తీసుకొని వెళ్తాం. మాకు ఇచ్చిన బాధ్యత ప్రకారం న్యాయం చేస్తాం. కుప్పంని గుర్తించి ఫస్ట్ వన్యకుల క్షత్రియాన్ని కుప్పంకి ఇవ్వడానికి 1000 సార్లు కూడా మనము నమస్కారం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి తక్కువే. అన్ని బాగా చేసిన అన్ని ముఖ్యమంత్రుల కంటే ఏనాడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇంత ఆలోచనతో మరలా కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ఇచ్చిన దానికి మేము సంతోషపడుతున్నాం. అందరినీ కలిసికట్టుగా ముందుకెళ్తాం. మరలా దీనికి న్యాయం చేస్తామని కూడా మేము ఈ సభ ముంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక ఏపీలో బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేరు ప్రకటించారు. 30,000 పైబడి జనాభా కలిగిన బీసీ కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం వహిస్తారు. పోస్టుల భర్తీలో మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించారు. చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాల్లోనూ ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలను కలిపి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లను ఏ కేటగిరీ కింద, 1,10 లక్షల వరకు జనాభా ఉన్నటువంటి వాటికి బి కేటగిరీ కింద, 1,00,000 లోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను సి కేటగిరీ కింద విభజించడం జరిగిందని మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు సంబరాలు నిర్వహించారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ స్వయంగా మెడలో డప్పు వేసుకుని సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కొరకు అత్యధిక కార్పొరేషన్లు కేటాయించినందుకు గాను పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలిగిరి పార్టీ కార్యాలయంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలిగిరి, రాష్ట్ర వైసీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ ప్రెసిడెంట్లు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 56 బీసీ సామాజిక వర్గాల కార్పొరేషన్స్ని ప్రకటించడం అనేది బీసీ సామాజిక వర్గాల్లో మరి ఈ రోజున ఒక పండుగ వాతావరణం వచ్చింది. గతంలో ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులు ప్రకటించడం మనం పరిపాలన చూస్తున్నాం, మనకు తెలిసిన విషయమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు ప్రకటించి దాంట్లో కూడా మహిళలకి 50% పైన కార్పొరేషన్ చైర్మన్ నియమించడం అనేది హర్షించదగ్గ విషయం. గుంటూరు నగరానికి చెందిన కృష్ణబల్లి సంఘానికి శ్రీమతి కోలా భవానీ గారికి అభినందన తెలియజేస్తూ ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి గిరి గారి కార్యాలయంలో బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై హర్షాతిరేకను ప్రకటిస్తూ ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థులు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు మనోహర్ నాయుడు గారు అందరి సమక్షంలో ఈ రోజున ఇక్కడ ఒక పండుగ వాతావరణం చేసుకోవడం ముందుగా గిరి గారికి నాకు అభినందన తెలియజేస్తూ ఉంది. ఈ రోజున మన విజయవాడ బస్టాండ్ ఎదురుగా నిర్మించిన నక్షత్ర కన్వర్షన్ సెంటర్ ను జ్యోతి ప్రజ్వలన చేసి సినీ నటుడు బాబు మోహన్, యువ హాస్య నాయకుడు సంపూర్ణేష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత దేవినేని అవినాష్, కోగంటి సత్యం, కన్వర్షన్ అధినేత రవ్వ హరీష్ పాల్గొన్నారు. విజయవాడ ప్రజలకు అలాగే హరీష్ రావు గారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఒక గురువు లాంటి వ్యక్తి బాబు, అలాగే అన్నగారు దేవినేని అవినాష్ గారికి, మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దసరా శుభాకాంక్షలు. చాలా హ్యాపీ ఉంది, ఎందుకంటే మంచి కన్వెన్షన్ ఇలాంటి మంచి ప్రోగ్రాంకు నాలాంటి ఒక చిన్న నటుడిని ఆహ్వానించినందుకు నిజంగా అన్నగారు చెప్పినట్టుగా ఇలాంటి కన్వెన్షన్లు ఎన్నో మీరు కట్టి ఇలాంటి ప్రారంభోత్సవానికి మళ్ళీ మమ్మల్ని పిలిచి మీరు మేము అందరం బాగుండాలని మరొకసారి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇంకా కరోనా మహమ్మారి మనల్ని వదలలేదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటూ శానిటైజర్లు వాడుతూ మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ బాబు. థ్యాంక్ యూ. బాబుమోహన్ గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్, మాజీ వైఎస్ఆర్సీపీ సోదరులైన మున్సిపల్ గారికి, ఈ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సోదరులు కొండారెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన సోదరులు హరీష్ రావు గారికి చేసిన పేరు పేరున ఒక నమస్కారాలు తెలియజేస్తూ, తప్పకుండా విజయవాడలో ఏదైతే బాబుమోహన్ గారు చెప్పిన విధంగా ఇలాంటి ఎన్ని కూడా మరెన్నో రావాలని చెప్పని ఒక మంచి ప్రదేశంలో విజయవాడ ఇప్పుడే బాగా డెవలప్ అవుతాను కాబట్టి తప్పకుండా ఇలాంటివి వస్తే మరి ఇంకా మంచి అభివృద్ధి చెందుతుందని చెప్పని అందరూ రాష్ట్రం చేస్తాం. ఇలాంటి అన్ని గుంతకల్లులోని పూలగుట్టపల్లి పెద్ద తండా, చిన్న తండా మరియు గుండాల తండాలో నాటుసారా తయారు చేయు స్థావరాలపై ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 1800 లీటర్ల ఐడి వాష్ ధ్వంసం చేయడంతో పాటు 75 లీటర్స్ నాటుసారాను సీజ్ చేసి 7 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో స్థానిక సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఇక బాపట్లలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బాపట్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్ డ్రైవర్స్ కాలనీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మేకల ప్రసాద్ మాట్లాడుతూ బాపట్ల అభివృద్ధిని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ స్వాగతిస్తుందని, బాపట్లను జిల్లా కేంద్రంగా చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ కూడా అభినందించాలని అన్నారు. బాపట్లకు మెడికల్ కాలేజీ, జిల్లా కోర్టు వంటివి రావటంలో ఉపసభాపతి కృషి మరవలేనిదని అన్నారు. అయితే బాపట్లలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్ల విస్తరణలు, భవనాల కూల్చివేతల్లో ప్రజాస్వామ్య మద్దతులకు లోబడి జరగాలని అన్నారు. బాపట్ల అభివృద్ధి విషయంలో అన్యాయాలకు, అక్రమాలకు తావివ్వకూడదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ఉపసభాపతి కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో కొండ అన్నమ్మ, పిఓడబ్ల్యూ అధ్యక్షులు, ఏఐకేఎంఎస్ నాయకులు లక్ష్మయ్య, శ్రీను, పోలమ్మ, నూర్ బాషా, వలీమ పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ఈ సమావేశంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అభినందనలు తెలియజేస్తుంది. ఒకటి, ఈరోజు బాపట్లని జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకటి. రెండోది మెడికల్ కాలేజీ, 3 జిల్లా కోర్టు, ఇంకా రహదారుల అభివృద్ధి, ఇవన్నీ ప్రజలకు అవసరమైనవే, ప్రజలు కోరుకునేవే. దీని మీద ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు అందరూ మా పార్టీతో సహా ప్రత్యేకంగా అభినందించవలసిన విషయాలే, అంశాలే. అయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లాల విభజనకి ఒక కమిటీని వేశారు. ఈ జిల్లాల విభజన ఏ విధంగా జరగాలి, ఏ పరిధిలో జరగాలి, ఎంత జనాభా ఉండాలి, మరి వేటిని డివిజన్ కేంద్రాలుగా కేటాయించాలి, మండల కేంద్రాలుగా కేటాయించాలి, పంచాయతీలు వేటిని కేటాయించాలి పంచాయతీలుగా అనే విషయాలని పరిశీలన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ తన పని తను చేస్తూ ఉంది. మరి పని చేస్తున్న క్రమంలో మరి అది ఆ కమిటీ పరిశీలన చేసిన అంశాలు, ధృవీకరించిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందు చర్చ జరగాలి. చర్చ జరిగిన తరువాత గజెట్ నోటీస్ ప్రకటించాలి. గజెట్ నోటీస్ ప్రకటించిన తర్వాత జిల్లా కేంద్రం అనే దాన్ని మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంగా ఇది రూపుదిద్దుకోబడింది. అప్పుడు పాలనా భవనాలు ఎక్కడ, ఏ ప్రాంతంలో కలెక్టర్ గారి ఆఫీసు నిర్మాణం జరగాలి, ఎస్పీ గారి ఆఫీసు నిర్మాణం జరగాలి, ఇతర పాలనా భవనాలు ఏ ప్రాంతంలో నిర్మాణం జరగాలి అనే విషయాల మీద కూడా ఒక బాపట్లలోని సూర్యలంక బీచ్ దగ్గర బాపట్ల రూరల్ పోలీస్ సామాజిక బాధ్యతగా నిర్వహించిన సూర్యలంక బీచ్ గో గ్రీన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి హాజరయ్యారు. కార్యక్రమంలో సూర్యలంక బీచ్ క్లీన్ చేయడానికి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సామాజిక బాధ్యతతో మన బాపట్ల మన సూర్యలంక అనే పిలుపు మేరకు స్వచ్ఛందంగా చాలా మంది ప్రజలు సూర్యలంక బీచ్ క్లీన్ కార్యక్రమానికి తరలివచ్చారు. సూర్యలంక బీచ్ క్లీనింగ్ అనంతరం ఏర్పాటు చేసిన సభ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్లలోకెల్లా మన బాపట్ల సూర్యలంక బీచ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాబోయే రోజుల్లో సూర్యలంక బీచ్ ఒక గొప్ప టూరిజం బీచ్ గా మారబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ అశోక్ కుమార్, రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ కిరణ్, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, జడ్పీటీసీ మెంబర్ డేవిడ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎస్పీ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డేవిడ్ గారికి, మన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, రాధాకృష్ణ గారికి, ఆర్డర్ గారికి, మనకు వచ్చినటువంటి గోగ్రీ కార్యకర్తలు, అలాగే వాళ్ళ పత్రిక అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు ముందు మాట్లాడినటువంటి డేవిడ్ ఆవేదన, డేవిడ్ చెప్పాల్సిన బాధ్యతగా ఫీల్ చెప్పాడు. నిజంగా మనకి మనుషుల జ్ఞాపశక్తి తక్కువ. నేను పత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ ఇవ్వడం మర్చిపోతాం, మళ్ళీ వెళ్ళి హెడ్లైన్ చూస్తాం. సో అప్పుడప్పుడు మనం గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే కూడా మంచిది.
గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తుకి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఏది కూడా రాత్రికి రాత్రి సాధ్యపడదు. ఒకటి సాధించాలంటే అది కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలి. దాంట్లో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తేనే అది సాధ్యపడుతుంది. ఇక్కడ ఈరోజు మనం చూస్తూ ఉంది చాలా తక్కువ, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ కరోనా రావడంతో ఈ సంవత్సర కాలం మనం అనుకున్నటువంటి ప్రయారిటీస్లో కొంచెం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకరు గ్రామంలో జరిగిన గంగమ్మ పూజ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. గంగమ్మ దేవతకు కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి పూజా కార్యక్రమాన్ని హోంమంత్రి నిర్వహించారు. విజయనగరం జిల్లా కొత్తవలస ఎన్జీఓ భవనంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విజయనగరం జిల్లా కమిటీ ఏర్పాటైంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్యామ్ ప్రసాద్ రావు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విఎస్ఎన్ మూర్తి, విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ గిరి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా ప్రెసిడెంట్గా ఎం రమణ, వైస్ ప్రెసిడెంట్గా ఆర్ శివాజీ, జనరల్ సెక్రటరీగా ఎం ప్రకాష్ రావు, జాయింట్ సెక్రటరీగా కోటేశ్వరరావు, ఆర్గనైజేషన్ సెక్రటరీగా రామచంద్రరాజు, ట్రెజరర్గా పి వెంకటేష్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్యామ్ ప్రసాద్ రావు మాట్లాడుతూ జిల్లాలో పేద అణగారిన వర్గాలకు ప్రజలకు ఎటువంటి ప్రజా సమస్యలు ఉన్నానో వాటిని గుర్తించి ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా వారికి న్యాయ సహకారం అందించేలా ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా కృషి చేయాలని నూతనంగా ఎన్నిక కాబడిన విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులకు సూచించారు. జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన ఎం ప్రకాష్ రావు మాట్లాడుతూ మాకు కల్పించిన ఈ అవకాశం సద్వినియోగం చేస్తూ మా సంస్థ గౌరవాన్ని మరింత పెరిగేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు విశ్లేషించడం జరిగింది. స్టేట్ బోర్డు యొక్క జనరల్ సెక్రటరీ మంత్రి శ్యామ్ ప్రసాద్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు గణేష్ మూర్తి గారు, అలాగే విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గారు గిరి గారు హ్యూమన్ రైట్స్ అంటే గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న ప్రతి సమస్యని ప్రభుత్వం తీసుకెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఎంతో ఉపయోగపడుతుందనేసి ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా అనేక న్యాయం చేయాలి, బరువుబలైన వర్గాలు న్యాయం చేయాలనేసి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి టైంలో హ్యూమన్ రైట్స్ కోర్ట్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. ప్రజెంట్ అది తెలంగాణ రాష్ట్రానికి విడిపోయింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతి జిల్లాలో కోర్టు అనేది కావాలని మా డిమాండ్స్. ప్రతి జిల్లా కోర్టు అనేది ఏర్పాటు చేయాలంటే ప్రతి జిల్లాలో ఉన్న సమస్యలు ప్రతి జిల్లా కోర్టులో సమస్యలు తీసుకోవడానికి ఎంతగానో అవకాశం ఉంటుందని ఇక విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపంలోని రేగుపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందడంతో తీవ్ర విషాదం అలముకుంది. సంఘటన స్థలం వద్ద 7.5 పాపతో పాటు 68 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంతోష్ అనకాపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. సుజాత అనే మహిళ గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నారాయణరావు తెలిపారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి నెక్కల నాయుడు బాబును రాష్ట్ర ప్రభుత్వం ఏపీబీసీ సంక్షేమం కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించింది.
ఏపీ సీఎం జగన్ చేసిన మేలు ఇచ్చిన గౌరవం మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందని రాష్ట్ర ప్రజలంతా జీవితాంతం రుణపడి ఉంటామని విజయనగరం జిల్లా కొత్తవలసలో నెక్కల నాయుడు బాబు భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం, బీసీల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చరిత్రలో లేరు, ఇక ఉండరని, ప్రజల కోసమే బతికే వంశంలో పుట్టి ప్రజల కోసమే పనిచేసే ముఖ్యమంత్రిని జీవితాంతం గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాలన్నింటినీ కూడా 139 కులాలకి 56 కార్పొరేషన్లు, 56 చైర్మన్లని, 678 డైరెక్టర్లని ఇచ్చినటువంటి ఈ దేశ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. ఆ ప్రీతమ నేత మాట తప్పని మనం తిప్పని మహానాయకుడు, మా అందరి తాలూకు ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారికి నేను జీవితకాలం కూడా రుణపడే ఉన్నాను. నేను ఆయన మాట ఇచ్చిన ఏదైతే బీసీలను ఉద్దేశించి కార్పొరేషన్లు పెట్టి ఆయన మాట ప్రకారం అందరినీ కూడా బీసీలకు ఒక పెద్ద గుర్తింపు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆలోచనలకు తగ్గట్లుగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలని అనుకున్నారో, అలాగే ఈ బీసీ కార్పొరేషన్ ద్వారాగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి కులాల వైద్యు ఈ కార్పొరేషన్ని మీకు మీరుగా అభివృద్ధి చేసుకోవాలనే నినాదంతో దాని కార్పొరేషన్లు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా చైర్మన్లుగా నాతో పాటు డైరెక్టర్గా ఇచ్చినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే విజయసాయి రెడ్డి గారికి, అలాగే జిల్లాలో 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు, మంత్రి గారికి, సత్యభామన్ గారికి, అలాగే కృష్ణదాస్ గారికి, పసుపు శ్రీవాణి గారికి, వీరభద్ర స్వామి గారికి, ఎమ్మెల్యేలకు, అలాగే బూడి ముత్యాల నాయుడికి, అలాగే మా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఇది ఒక క్యాస్ట్ సంబంధించినటువంటి అప్పుల వెల్మ క్యాస్ట్ సంబంధించినటువంటి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినందుకు నేనైతే ఆయనకి, పార్టీకి జీవితకాలం మరి రుణపడి ఉంటాను. ఎంత చేసినా సరే జగనన్న మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీసీల తాలూకా మద్దతుతో ఈ సమీపంలో ఉన్నటువంటి మిగతా పార్టీలందరికీ కూడా మరి మాకు గడ్డు పరిస్థితి అనేసి తెలియజేయక తప్పదు. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తులో అయితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి వినూత్నమైనటువంటి పాలనకి శ్రీకారం చుట్టి బీసీ కార్పొరేషన్ ద్వారాగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడానికి ఆయన చేసినటువంటి కృషి ఈరోజు యావత్తు భారతదేశం అంతా కూడా లభించింది. ఏదైతే జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బీసీ కార్పొరేషన్ పాలక మండలిలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి 5 మందికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు వరించాయి. కులాల వారీగా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా డేరంగుల ఉమాదేవి రాజు, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్గా మాధవప్ప, పాల ఏకీల కార్పొరేషన్ డైరెక్టర్గా కుల్లాయమ్మ, భట్రాజుల కార్పొరేషన్ డైరెక్టర్గా మధుసూదన్ రాజు, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్గా అశ్వనారాయణను డైరెక్టర్లుగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైసీపీ బీసీ నాయకులు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు ప్రకటించడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొత్త చెరువులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో కాశీ విశాలాక్షి అమ్మవారు చౌడేశ్వరి దేవిగా వెలిసిన ఆలయంలో దేవి నవరాత్రులు ఈవో రామానుజం మరియు చైర్మన్ పిఆర్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. రెండవ రోజు బ్రహ్మచారిని అలంకరణ రూపంలో చౌడేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నందవరం గ్రామం కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారికి 9 రోజులు కూడా విశేషంగా నవదుర్గల యొక్క అలంకరణము చేయడం జరుగుతుంది. ఈ అలంకారంలో భాగంగా అమ్మవారు నవదుర్గల అలంకారంలో భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి మొదలుకొని 25వ తేదీ వరకు ఈ అలంకారాలు చేయడం జరుగుతుంది. మొదట వరుస క్రమంలో అమ్మవారికి ఈ విధంగా అనగా మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట, 4వ రోజు పుష్పాండ, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయని, 7వ రోజు కాలరాత్రి, 8వ రోజు మహాగౌరి, దుర్గాష్టమి ఆ రోజు మహాగౌరి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చిట్ట చివరి రోజు విజయదశమి రోజున అమ్మవారి సిద్ధిదాత్రి అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గర్భాలయంలో అమ్మవారు నిజరూప దర్శనం విజయ చౌడేశ్వరిగా మనందరినీ అనుగ్రహించడం జరుగుతుంది. దుర్గాష్టమిని పురస్కరించుకొని ఆలయం నందు చండీ హోమం 24వ తేదీన జరుగుతుంది. 25 విజయదశమిని పురస్కరించుకొని అమ్మవారికి సాయంకాలం శమీ పూజ, సింహవాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ, నిత్యార్చన, విశేషముగా సహస్రనామార్చన, విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం, మధ్యాహ్నం మహామంగళహారతి, మహానివేదన, అదేవిధంగా సాయంకాలం అమ్మవారికి 6:30 ప్రాకార రథోత్సవము నిర్వహించి అమ్మవారి యొక్క ఉత్సవములు ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో వన్యకుల క్షత్రియ నాయకుల సంబరాలు, జిల్లా నాయకులకు రాష్ట్ర స్థాయి పదవి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని కితాబు. కృష్ణా జిల్లాలో బీసీ నాయకుల సంబరాల్లో పాల్గొన్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి సర్వత్రా అభినందనలు. విజయవాడలో నక్షత్ర కన్వర్షన్ సెంటర్ ప్రారంభం, జ్యోతి ప్రజ్వలన చేసిన హాస్య నటులు బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు. గుంతకల్లులోని పూలగుట్టపల్లి పెద్దతండాలో ఎస్సీబీ అధికారుల దాడులు, 75 లీటర్ల నాటుసారా, 1800 లీటర్ల ఐడి వాష్ స్వాధీనం. గుంటూరు జిల్లా కసుకరు గ్రామంలో గంగమ్మకు పూజలు, హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేసిన హోంమంత్రి మేకతోటి సుచరిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.